హాయ్ అండి, వెల్కమ్ టు చంద్ర టారో టాక్స్. అందరికీ నమస్తే అండి. ఐఎమ్ గుడ్, ఐఎమ్ పాజిటివ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ అండి. మనం ఎప్పుడూ చెప్పేదే అండి, మన చేతిలో ఉన్న సమస్యల్ని మనం సాల్వ్ చేయగలుగుతాం. మన చేతిలో లేని సమస్యల్ని మీరు నమ్ముకున్న భగవంతుని మీద భారం వేయండి, పాజిటివ్గా థింక్ చేయండి. హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో మన ఛానల్ని ఇప్పటివరకు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాలని సెండ్ చేయండి. సో ఏ క్షణమైతే మీ పర్సన్ మీరు చూశారో ఆ సిచ్యువేషన్లో మీకు మీ పర్సన్ కలిపినటువంటి ఫీలింగ్స్, ఏ క్షణమైతే మీ పర్సన్ని చూశారో కార్డ్స్ జారుతున్నాయండి. ఏ క్షణమైతే మీ పర్సన్ని మీరు చూశారో ఆ క్షణంలో మీలో ఏర్పడినటువంటి ఫీలింగ్స్ ఏంటి? ఈ కార్డు దానంతా అదే పడుతున్నాయండి. ఏ క్షణమైతే మీ పర్సన్ని మీరు చూశారో ఆ క్షణంలో మీకు మీ పార్ట్నర్ మధ్య ఏర్పడినటువంటి ఫీలింగ్స్. ఏ క్షణమైతే మీ పర్సన్ని మీరు చూశారో ఆ క్షణంలో మీలో ఏర్పడినటువంటి ఫీలింగ్స్. సో బాటమ్ ఆఫ్ డక్ అండి. సో ఇవన్నీ ర్యాండమ్గా మనకు వచ్చి పడిపోయినాయండి. ఎంత కాదన్నా కూడా అవే జారిపోతున్నాయి. సో మీ యొక్క చూసే వ్యూస్ యొక్క ఎనర్జీస్ తీసుకొని చేయడం జరుగుతుంది కాబట్టి అలా వచ్చి పడిపోతున్నాయి. చూద్దామండి. సో దిస్ ఇస్ జనరల్ రీడింగ్, ఎవరైనా చూడొచ్చు. ద బాటమ్ ఆఫ్ డక్ చూసినట్టయితే ఇక్కడ మనకి 2 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ పెంటికల్స్ అండ్ ద ఎంపరర్ కార్డ్ అండి. సో ఇవి చూద్దామండి ఫస్ట్, తర్వాత కార్డ్స్ తీసుకుందాము. సో మీరు చూసిన ఆ ఫస్ట్ సిచ్యువేషన్, ఏ క్షణమైతే మీ పర్సన్ మీరు చూశారో మీ మనసులో ఏం కలిగింది అంటే, మీరు మీ యొక్క ఇష్టాలు కావచ్చు, ప్రేమను కావచ్చు, మీ యొక్క అభిప్రాయాలు కావచ్చు, తనతో మీరు హ్యాపీగా పంచుకోవచ్చు. ఎటువంటి దాపరికం లేకుండా ఒక కల్మషం లేనటువంటి వ్యక్తిగా సో మీకు మీ పర్సన్ కనిపించారు. ఆ క్షణంలో ఒక ఫుల్ క్లారిటీ ఉన్న పర్సన్గా మీ యొక్క మనసులో ఒక మంచి క్లారిటీ దొరికిందనమాట. నాకు సూటబుల్ పర్సన్ ఇతను అన్న ఫీలింగ్ మీకు కలిగింది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్గా ఆ క్షణంలో మీకు ఇతను నాకు రైట్ పర్సను, నాకు కావాలి అన్న ఫీలింగ్లో మీరు మూవ్ అయినారు. అక్కడ మీ మనసులో అయితే మీకు కనిపించింది అనమాట. దట్ మీన్స్ కదలిక వచ్చింది మనసుకి. మూమెంట్ అంటే మీ మనసులో కదలిక వచ్చింది అనమాట. మీ ఫస్ట్ టైం మీ పర్సన్ చూసినప్పుడు మీకు నా యొక్క ఇంటెన్షన్స్, దట్ మీన్స్ నా మనసులో ఉన్న మాట చెప్పుకోవడానికి కానీ, నేను ఏదన్నా చెప్పినా వినే శక్తి ఉన్న వ్యక్తి కానీ, దట్ మీన్స్ మీ పర్సన్ పట్ల మీకున్న ఎమోషన్స్ని పంచుకోవడానికి మీకు సరైన మనిషి అనేసి మీరు ఫీల్ అయ్యారు ఆ క్షణంలో మీరు. సో చూస్తానే ఒక తెలియనటువంటి ఒక ఫీలింగ్, ఎమోషన్ కలిగింది మీకు ఆ టైంలో. అలాంటి ఫీలింగ్ పుట్టిందనమాట. దట్ ఈజ్ ఈ పర్సన్ నాకు ఓకే, నేను ఇతనితో నేను హ్యాపీగా ఉంటాను అన్న ఒక ఫీలింగ్, ఒక లవ్ ఎమోషనల్ ఫీలింగ్ మీ మధ్య కలిగింది అక్కడ. దట్ మీన్స్ మీకు మాత్రమే ఇది. సో అట్ ది ఫస్ట్ టైం మీరు చూసినప్పుడు మీ పర్సన్ని మీకు ఇతను కరెక్టు అని మీ మైండ్ జస్టిఫై చేసింది మీకు. సో కాబట్టే మీరు ఖచ్చితంగా మీ పర్సన్ అంటే ఆ ఫస్ట్ అటెంప్ట్లో మీరు చూసినప్పుడు మీకు కలిగినటువంటి ఫీలింగ్ ఎలా ఉందంటే చాలా దట్ మీన్స్ ఏమంటారు దాన్ని, ఎమోషనల్గా తెలియని ఒక యాంగ్జైటీతో ఫీల్ అయినారు. సో తన గురించే ఎక్కువగా థింక్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత నుంచి మీరు ఏం చేస్తారంటే, మీ పర్సన్ ఎప్పుడైతే మీరు చూసారో ఆ టైం నుంచి మీకు ఎప్పుడైతే ఆ ఫీలింగ్ కలిగిందో అప్పటి నుంచి మీరు యొక్క సిచ్యువేషన్స్ అన్నీ కూడా తనని గురించి ఆలోచించడము, మీ పని పట్ల ఫోకస్ చేయకుండా తన వైపే పాజిటివ్గా థింక్ చేయడము, తన ఏం చేస్తుంటారు అని ఒక థాట్స్లో మీ యొక్క కంప్లీట్ ఆలోచన ధోరణి అంతా కూడా మారిపోయింది. ఆ క్షణం నుంచే మీ యొక్క ఆలోచన, మీ యొక్క విధానము, మీ యొక్క స్టైలు, ఎవ్రీథింగ్, మీ యొక్క ప్యాటర్న్ కంప్లీట్గా మారిపోవడం జరిగింది. ఏ క్షణంలో మీ పర్సన్ మీద మీకు ఒక ఫీలింగ్, ఎమోషన్ ఏర్పడి ఇది నాకు కరెక్టు అని మీకు ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో, జస్టిఫై చేసుకున్నారో ఆ క్షణం నుంచి మీ పర్సన్ గురించి ఎక్కువగా థింక్ చేయడం జరిగారు.
లోన్లీగా ఉంటూ ఫీల్ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు మీ పర్సన్తో మాట్లాడాలని ఫీలింగ్ ఉండేది. బట్ అట్ ది సేమ్ టైం మీ మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటంటే నాకు కలిగిన ఫీలింగ్ తనకు ఉందా లేదా అని డౌట్తో ఒకరోజు హ్యాంగ్ అయిపోయారు, స్టక్ అయిపోయినట్టు అయిపోయింది. దట్ మీన్స్ మీరు మీ మనసులో ఫస్ట్ టైం కలిగిన ఫీలింగ్స్ మీరు ఆలోచిస్తున్నారు. సో మీరు ఎక్స్ప్రెస్ చేయలేదు, అక్కడ మనసులో మాత్రం ఫీల్ అవుతున్నారు. నేను చెప్తే ఎలా తీసుకున్న ఒక డౌట్ మీకు, అందువల్లే మీ యొక్క మనసు ఎలా అయిపోయింది, తలకిందులుగా అయిపోయింది. దట్ మీన్స్ మీరు ఇక్కడ చూసినట్టే ఏదైనా సరే బ్యాలెన్స్డ్గా ఉండే వ్యక్తి మీ పర్సన్, మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు ఎదురుపడినప్పుడు ఫస్ట్ టైం ఫీల్ అయినప్పుడు మీకు ఏమనిపించిందంటే ఇతను నాకు కరెక్ట్ అనిపించి జస్టిఫై చేశారు, కానీ మీరు ఎక్స్ప్రెస్ చేయలేదు. అక్కడ మనసులోనే ఫీల్ అవుతూ సింగిల్గా ఉన్నప్పుడు థింక్ చేస్తూ తను ఇలాంటి వాళ్ళ కొంచెం ఎంక్వైరీ చేసుకుంటూ మూవ్ అయినారు. సో తనకి మీరు చెప్తే ఎలా ఫీల్ అవుతారు అన్న ఫీలింగ్తో ఎమోషనల్గా మీరు కొద్దిగా లోపల దాచుకొని మీ యొక్క మైండ్ సెట్ని ఏం చెప్తారో ఏం తప్పుగా తీసుకుంటారేమో ఎలా ఆలోచిస్తున్న ఉద్దేశంతో తలకిందులైనట్టు మీ మనసు గజిబిజి గందరగోళం అయిపోయిందనమాట. సో బట్ మీ పర్సన్ గురించి మీరు డైరెక్ట్గా మూవ్ కాకుండా కంప్లీట్గా తను ఏం చేస్తున్నారు, ఎలా ఉంటారు, తన పరిస్థితి ఏంటి వెనకాలే ఉంటూ ఒక నీడలాగా ఫాలో అవుతూ మీ పర్సన్ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేయడం చేశారు మీరు. సో ఎప్పుడైతే మీ పర్సన్ మీరు చూసారో ఆ తర్వాత మీలో కలిగిన ఫీలింగ్స్ అండి ఇక్కడ. సో మీరు ఏస్ ఆఫ్ స్వాట్స్ మీన్స్ అంటే ఏంటంటే మీరు స్కైప్ చేశారన్నమాట. దట్ మీన్స్ మీరు ఆన్లైన్లో చూడడం కానీ తను ఈ టైంలో ఏం చేస్తున్న వాళ్ళు, ఎలా వెళ్తున్న వాళ్ళు అనేసి మొత్తం కూడా తెలియకుండా బ్యాక్ సైడ్ ఉండి మొత్తం ఎంక్వైరీ చేయడం జరిగింది. సో తెలియకుండానే ప్రేమ మనకి మొదలైంది లోపల. సో మీ పర్సన్ చూస్తానే లవ్ అట్ ఫస్ట్ సైట్ అన్నట్టు మీకు ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్ని కూడా ఒకేసారి కలిగినాయి అనమాట. ఎలా అయినా ఎక్స్ప్రెస్ చేయాలి, ఎలా అయినా నాకు ఈ పర్సన్ కావాలి, నా మనసుకి సూటబుల్ పర్సన్ అన్న ఒక నిర్ణయం అయితే మీరు తీసుకోవడం జరిగింది అక్కడ. సో తనతో అయితే ఫ్యామిలీ బాగుంటుంది, నాకు ఫర్దర్గా తనతో నేను మ్యారేజ్ చేసుకుంటే తను నా లైఫ్లోకి ఎంటర్ అయితే నేను హ్యాపీగా ఉంటాను, నా లైఫ్లో నేను అన్నీ కూడా చూసుకుంటాను, ఎటువంటి ప్రాబ్లం అయినా ఫేస్ చేయగలుగుతాను అని ఒక కాన్ఫిడెంట్ మీలో పెరిగిందనమాట. ఫస్ట్ టైం మీ పర్సన్ చూసినప్పుడు మీ పర్సన్ గారు మీరు మ్యారేజ్ చేసుకుని ఎవరైతే లవ్ లో ఉంటారో వాళ్ళైతే ఫస్ట్ అటెంప్ట్ లో చూసినప్పుడు ఇతను పెళ్లి చేసుకున్నట్లయితే నేను హ్యాపీగా నా ఫ్యామిలీని లీడ్ చేయగలుగుతాను అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అట్ ది సేమ్ టైం మీ పర్సన్ తో ప్రతిదీ ఎక్స్ప్రెస్ చేయాలి, మాట్లాడుకోవాలి, ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకొని పిల్లల్ని చూసుకోవాలి, అట్లాంటి ఫీలింగ్ మీకు కంప్లీట్ గా ఒక లాంగ్ టర్మ్, దట్ మీన్స్ లైఫ్ లాంగ్ నాకు ఇతను కావాలి, లైఫ్ లాంగ్ నాకు పర్సన్ కావాలి, ఈ పర్సన్ అయితే నాకు లైఫ్ కి చాలా సూటబుల్ అన్న ఫీలింగ్ లో ఎమోషనల్ గా కంప్లీట్ గా కనెక్ట్ అయిపోయారు మీరు. సో ఆ అటెంప్ట్ ఎలా ఉంది చూసిన ఫస్ట్ టైం లో మీకు కలిగినటువంటి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే మీ మనసు అలా కోరుకుంది, కానీ మీరు ఎక్కడా కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు, ఎక్కడా కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయలేదు. బికాస్ ఆఫ్ మీ మనసులో ఏముందంటే ఓన్లీ ఇవన్నీ మీ మనసులో మీరే చెప్పుకున్నారు. ఆ ఇష్టం అనేది కావచ్చు, ఫస్ట్ టైం కలిగిన ఫీలింగ్స్ కావచ్చు, సింగిల్ గా ఉన్నప్పుడు ఆలోచనలు కావచ్చు, మీకు ఎంత ఉన్నా సరే మీరు బయట ఎక్స్ప్రెస్ చేయలేదు. సో ఓన్లీ మీలో కలిగినటువంటి ఫీలింగ్స్ ఎలాంటివంటే మీ పర్సన్ పట్ల ఒక ప్రేమ పెంచుకున్నప్పుడు కూడా బయట ఎక్స్ప్రెస్ చేయాలి, లోపలే భద్రంగా దాచుకుంటూ వెనకాల ఫాలో అవుతూ తను ఏం చెప్తారో ఏంటో మనం చెప్తే ఎలా తీసుకుంటారో ఒక లోపల మీరు ఫీల్ అవుతూ ఈగోగా ఫీల్ అయ్యారు అనమాట ఇక్కడ. దట్ మీన్స్ మనం చెప్తే తను రిసీవ్ చేసుకునే విధానం ఎలా ఉంటుందో ఏమన్నా ఒక కన్ఫ్యూజన్ అనమాట, ఒక ఫీలింగ్ ఎమోషనల్ గా బాగా మీరు చాలా ఎమోషనల్ గా అయిపోయారు అనమాట. దట్ మీన్స్ మీకు ఈ పర్సన్ సూటబుల్ అనే ఉద్దేశంతో బాగా మైండ్ కి ఫిక్స్ అయిపోయారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా మీరు మీ పర్సన్ ని ఖచ్చితంగా ఇతను నాకు కరెక్టా కాదని కంప్లీట్ గా ఎంక్వైరీ చేసి ఒక నిర్ణయం తీసుకొని మూవ్ ఆన్ అయ్యి మ్యారేజ్ చేసుకోవాలని కూడా ఫిక్స్ అయ్యారు. సో బికాస్ ఆఫ్ ఎవరైతే అన్మ్యారీడ్ ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలని చూశారు. అట్ ది సేమ్ టైం ఎవరైతే రిలేషన్షిప్ లో ఉంటారో వాళ్ళైతే మీ యొక్క మెంటాలిటీకి నాకు సూటబుల్ అనుకొని మీరు ఒక స్టెప్ ముందుకు తీసుకోవడానికి కూడా ఒక నిర్ణయం తీసుకొని ఫిక్స్ అయ్యారనమాట. సో ఒక విజయ కేతనంతో మీరు ముందుకెళ్లి మీ పర్సన్ కలుసుకోవాలనేసి డీప్ గా థింక్ చేస్తూ దూరం నుంచి అన్ని పరిశీలించి ఒక నిర్ణయం తీసుకొని ఒక లోపల ఒక ఫీలింగ్ అయితే మీరు ఎమోషనల్ గా ఫీల్ అయ్యారనమాట. సో దట్ మీన్స్ ఇక్కడ మీ పర్సన్ ఎప్పుడైతే మీరు చూసారో ఆ టైంలోనే మీకు ఒక తెలియని కనెక్టివిటీ అనేది మీ మధ్య ఏర్పడింది అనమాట. బికాస్ ఆఫ్ అది మీ మధ్య ఉన్నటువంటి పూర్వజన్మ సుకృతం అని కొంత ఫీలింగ్ కూడా ఫీల్ అయ్యారనమాట. సో నాకు ఈ పర్సన్ దొరకడం అనేది భగవంతుడి ఇచ్చినటువంటి ఒక చిన్న గిఫ్ట్ అని కూడా ఫీల్ అవ్వడం జరిగింది. సో అటువంటి ఎమోషన్స్ మీరు ఫస్ట్ టైం ఏ క్షణమైతే మీ పర్సన్ చూసారో ఆ టైంలో మీకు అలా అనిపించింది. సో అట్ ది సేమ్ టైం మీ పర్సన్ కూడా మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా ఫీల్ అయినారు, అట్ ది సేమ్ టైం మీ పర్సన్ మిమ్మల్ని చూసినప్పుడు తన మనసులో ఎలాంటి ఫీలింగ్స్ మొదలైనాయి ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు. దట్ మీన్స్ ఏ క్షణమైతే మీరు మీ పర్సన్ చూసినారో ఆ టైంలో మీకు కలిగింది. మీ పర్సన్ మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడు తన మనసులో ఎటువంటి ఫీలింగ్స్ ఎమోషన్స్ మొదలైనాయి
అసలు ఎలా ఫీల్ అయినారో చూద్దామండి. సో మీకైతే కార్డ్స్ దమదమాన్ని పడిపోయినాయండి. మీ పర్సన్ గురించి అయితే ఒకటి కార్డు కూడా బయట రాలా. మరి చూద్దాము వాళ్ళ ఫీలింగ్. ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళ యొక్క ఫీలింగ్స్, ఎమోషన్స్, థాట్స్ ఏ విధంగా థింక్ చేశారు చూద్దాం. సో మీ పర్సన్ అయితే ఇక్కడ ద బాటమ్ ఆఫ్ డక్ చూసినట్లయితే కంప్లీట్గా మీ పర్సన్ మనసులో కూడా తన పని తాను చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఎవరు ఏ సహాయం చేసినా చేయకపోయినా పట్టించుకునే వాళ్ళు కాదు. తన ఆలోచన ధోరణి అంతా కూడా తన పని ఏంటి, తను ఏం చేయాలో అలా ఫోకస్లో ఉండేవాళ్ళు. తర్వాత తనకంటూ మనసులో సమ్ టైమ్, దట్ మీన్స్ కొన్ని రోజులు గడిచిన తర్వాత కావచ్చు, కొన్ని మంత్స్ కావచ్చు, కొన్ని వీక్స్ కావచ్చు, ఆ తర్వాత మీ పట్ల మీతో మీరు మీ పర్సన్తో మాట్లాడిన తర్వాత మీతో ఒక లాంగ్ టర్మ్ బాండింగ్ కావాలి, ఒక ఫ్యామిలీ లైఫ్ కావాలి. మీరు ఎలా అయితే పెళ్లి చేసుకుని పిల్లలతో ఉండాలనుకున్నారో అట్ ది సేమ్ టైం మీ పర్సన్ మనసులో కూడా అలాంటి ఫీలింగ్ కలిగింది. సో ఈ పర్సన్ గాని నా లైఫ్లోకి ఎంటర్ అయినట్లయితే, దట్ మీన్స్ ఈ పర్సన్ గాని నా లైఫ్లోకి గాని ఎంటర్ అయినట్లయితే ఖచ్చితంగా నేను ఏదైనా సాధిస్తాను, ఒక మంచి దృక్పథము, దృఢంగా నేను ఏదైనా సాధిస్తాను అన్న ఫీలింగ్ లో అయితే మీ పర్సన్ కూడా వచ్చింది. కాకపోతే మీకైతే ఇమీడియట్ గా వచ్చింది. మీ పర్సన్ కి అయితే కొద్ది రోజుల తర్వాత, ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఆలోచన ఎలా ఉండేది, తన పనిలో తన నిమగ్నం అయిపోయి ఉండేవాళ్ళు. ఎప్పుడైతే మీ పరిచయం వచ్చిందో ఆ తర్వాత తనకి కొద్దిగా ఫీలింగ్స్, ఎమోషన్స్ ఫీల్ అయ్యి తన లైఫ్ లోకి మీరు రావాలి, మీతో అయితే ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది, మీతో మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది, అదే మీతో లాంగ్ టర్మ్ లైఫ్, దట్ మీన్స్ రిలేషన్షిప్ లో ఉండే వాళ్ళైతే ఒక లాంగ్ టర్మ్ బాండింగ్ మీతో అయితే బాగుంటుంది, మీరైతే చక్కగా ఏదైనా లీడ్ చేయగలుగుతారు, మీ సపోర్ట్ ఉంటే ఏదైనా చేయగలను ఒక ఫీలింగ్ అయితే మీ పర్సన్ కి తర్వాత కలిగిందన్నమాట. మీకు కలిగినంత స్పీడ్ గా మీ పర్సన్ కి అయితే కలిగినట్టు కనిపించలేదండి ఇక్కడ. సో మీకైతే ఫస్ట్ అటెంప్ట్ లోనే మీకు కంప్లీట్ గా మీ పర్సన్ కావాలి అన్న ఫీలింగ్ లో మీరు ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు అక్కడ. సో ఇక్కడ మీ పర్సన్ యొక్క థాట్స్, మీ పర్సన్ యొక్క థింకింగ్ ఎలా ఉందో చూద్దామండి ఇక్కడ. సో దిస్ ఈజ్ మీరు చూసినట్లయితే కంప్లీట్ గా మీ పర్సన్ ఒక స్ట్రాంగ్ పర్సన్. దట్ మీన్స్ ఎలా అయితే మీరు మీ పర్సన్ కావాలని కోరుకున్నారో అట్ ది సేమ్ టైం మీ పర్సన్ యొక్క మనసులో ఎలా వచ్చిందంటే మీ పట్ల మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పేసి, దేనికి చలించరని చెప్పేసి, కాకపోతే చాలా మంచి వాళ్ళు, ప్రేమతో ఉండేవాళ్ళు, ఏదైనా సరే చేసేవాళ్ళు. దట్ మీన్స్ మీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉండేదంటే ఒక స్టెబిలిటీ ఉండేదని చెప్పేసి మనసులో ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అయితే మొదలైంది. మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడు తనకి ఎమోషనల్ గా జరిగింది ఏంటంటే లవ్ అయితే కాదండి, మీ యొక్క క్యారెక్టర్. దట్ మీన్స్ మీరు ఏమైతే వర్క్ చేస్తున్నారో లేదా మిమ్మల్ని చూసిన టైంలో ఈ పర్సన్ ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ పర్సన్, ఏ పనైనా సాధించగలుగుతారు, ఏ పనైనా చేయగలుగుతారు, ఒక మంచి మనసు, అమ్మతత్వం ఉన్నటువంటి మనసు, లేదంటే ప్రేమతో కూడిన మనసు, ఎవరిని విరుచుకు పడేవాళ్ళు కాదు, ఏదైనా సరే తీసుకునే రకము అని ఒక ఫీలింగ్ అయితే పుట్టింది. దాని ద్వారా మీ పర్సన్ కి ఒక మంచి ఎమోషనల్ ఫీలింగ్, ఇలాంటి పర్సన్ నా లైఫ్ లోకి వస్తే నేను బాగుంటానేమో, నాకు ఇలాంటి సపోర్ట్ చేస్తే బాగుంటుందేమో అని ఒక చిన్న ప్రేమ అయితే ఆ తర్వాత మిమ్మల్ని చూసిన తర్వాత, మీ యొక్క క్యారెక్టర్ చూసిన తర్వాత మీ పర్సన్ కి ఒక ఫీలింగ్స్, ఎమోషన్స్ స్టార్ట్ అయినాయి, చిగురిచ్చాయి. మనసులో ఎక్కడో ఒకరో ప్రేమ చిగురిచ్చింది. అది ఎలా ఉండిందంటే ఒక స్ట్రాంగ్ గా ఉంది. దట్ మీన్స్ కంప్లీట్ గా పోను మీ యొక్క బిహేవియర్ చూసి, మీ యొక్క ఆలోచన, మేము చేసే పనులు చూసి తనకు ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్నెస్ అనమాట. దట్ మీన్స్ కంప్లీట్ గా ఒక పాజిటివ్ థింకింగ్, తనైతే ఏ పనైనా సాధించగలుగుతారని చెప్పేసి, అంతేకాకుండా మీతో ఒక లాంగ్ టర్మ్ గా కలుసున్నారని చెప్పేసి, మీతోనే కలుసున్నారనేసి ఒక స్ట్రాంగ్ మైండ్ అయితే వచ్చింది. సో మీ యొక్క పర్సనాలిటీ ఎలా ఉండదంటే దట్ మీన్స్ మిమ్మల్ని చూసినప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు, ఎమోషనల్ గా ఫీల్ అయ్యేవాళ్ళు, ఏదైనా సాధించే శక్తి. దట్ మీన్స్ ఇక్కడ ఆల్మోస్ట్ మనకి క్వీన్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. దట్ మీన్స్ మీరు ఎలాంటి వాళ్ళంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చింది. వెల్త్ పరంగా బాగున్నారు, స్ట్రెంత్ పరంగా బాగున్నారు, వర్క్ చేయడంలో బాగున్నారు. సో మీ యొక్క ఆలోచనలు చూస్తే మీ పర్సన్ కి కంప్లీట్ గా మీ యొక్క బిహేవియర్ అన్ని కూడా మీ పర్సన్ కి చాలా అట్రాక్ట్ అవడం జరిగింది. సో మీకైతే ఫస్ట్ టైం మీ పర్సన్ పట్ల ఒక ప్రేమ అయితే స్టార్ట్ అయింది.
అట్ ది సేమ్ టైం మీ పర్సన్కి అయితే అలా స్టార్ట్ అవ్వలేదు. మిమ్మల్ని చూసి మీ బిహేవియర్ చూసిన తర్వాతే తనకి ఇష్టం మొదలైంది. తర్వాత దాన్ని స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యారు. మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్, ఏదైనా చెప్తే కూడా అంత సులభంగా తీసుకోవాలని ఒక ఫీలింగ్ అనేది తనలో కలిగింది అనమాట. ప్రేమ తనకి చిగురించినప్పటికీ మీకు చెప్తే మీరు ఎలా ఫీల్ అవుతారు, ఎలా రియాక్ట్ అవుతారని ఒక డౌట్ అయితే తనకి పైన. సో స్టక్ అయిపోయారు అక్కడ. మీకు చెప్పడానికి చాలా భయపడి స్టక్ అయిపోయారు. బికాస్ ఆఫ్ మీ యొక్క క్యారెక్టర్ చూసిన తర్వాత తనకి ఒక రకమైన ఒక ఫీలింగ్ అనమాట. ఇంత స్ట్రాంగ్ పర్సన్ నాతో ఇలా మూవ్ అవడానికి అవకాశాలు ఉన్నాయా, నేనేమని చెప్తే తీసుకోవడానికి తప్పుగా తీసుకుంటే పరిస్థితి ఏంటి, ఒక స్టెప్ నేను ఒక ముందుగా వెళ్ళి ఏదైనా చెప్తే తను ఎలా ఫీల్ అవుతారు అని ఒక ఫీలింగ్స్ లో ఎమోషనల్ గా లోపలే స్టక్ అయిపోయారు. తన ఆలోచనకి స్టక్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాల. కానీ మీతో లైఫ్ లీడ్ చేస్తే తను తృప్తికరంగా ఉంటారు, తను హ్యాపీగా ఉంటాను అని ఒక ఫీలింగ్ లో అయితే ఉన్నారనమాట. సో కాకపోతే తన మైండ్ లో ఎలా ఉన్నదంటే మీతో ఇక్కడ చూసినట్లయితే సో మూన్ కార్డు అండ్ 6 ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి. దట్ మీన్స్ మీరేమో కంప్లీట్ గా ఒక రవ్వ ఇంత స్ట్రాంగ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఒక్క మాట మీతో వచ్చి కానీ ఎక్స్ప్రెస్ చేస్తే మీరు ఎలా తీసుకుంటారు, ఉన్న ఈ మాట్లాడే ఒక కాంటాక్ట్ కూడా తెగిపోతుందేమో, ఒకవేళ మనం కొంచెం ముందుగా స్టెప్ వేస్తే ఏమనుకుంటారో ఏమో, ఉన్న బాండింగ్స్ తెగిపోతే మళ్ళీ ఈ పర్సన్తో నా కనెక్టివిటీ లేకుండా పోతుందేమో అని బ్యాలెన్స్ చేసుకుంటూ మైండ్లో చాలా వరకు స్ట్రగుల్ ఫీల్ అయ్యారు ఇక్కడ. సో మీతో ఒక మాట ఎక్స్ప్రెస్ చేయడానికి, మీరంటే ఇష్టమని చెప్పడానికి కూడా మీ పర్సన్ చాలా కాలం పట్టింది. దట్ మీన్స్ ఇక్కడ ఏమైందంటే మీ యొక్క క్యారెక్టర్ చూసారు ఇక్కడ. దట్ మీన్స్ మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్. ఇక్కడ ఆ స్ట్రాంగ్ పర్సన్ ని నేను ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతాను, నేను చెప్పింది ఎట్లా రిసీవ్ చేసుకుంటాను ఒక థాట్స్ లో ఒకరు నెగిటివ్ గా ఫీల్ అయ్యారు ఇక్కడ. దట్ మీన్స్ ఒకవేళ కాదంటే పరిస్థితి ఏంటి, నేను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, నాకైతే ఈ పర్సన్ తో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. దట్ మీన్స్ 9 ఆఫ్ కప్స్ అండి. 9 ఆఫ్ కప్స్ మీన్స్ ఏంటంటే తృప్తికరమైనటువంటి లైఫ్. ఈ పర్సన్ నా లైఫ్ లోకి వస్తే నేను తృప్తిగా ఉంటాను, నేను హ్యాపీగా ఉంటాను, సంతోషంగా ఉంటాను, నాకు ఏ లోటు ఉండదు అనేటువంటి ఎమోషనల్ గా హ్యాపీగా ఫీలింగ్ అండి. సో దాని పక్కన మనకి ఇక్కడ ద మూన్ కార్డు అండ్ 6 ఆఫ్ పెంటికల్స్. దట్ మీన్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే కంప్లీట్ గా ఒక నెగిటివ్ థాట్ వచ్చేసింది. ఇంత స్ట్రాంగ్ పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేస్తారా, నన్ను తీసుకోగలుగుతారా అని మీలో మీరు ఒక రవ్వ బ్యాలెన్స్ చేసుకునేసారు అనమాట. అర్థం కాల పాసిబిలిటీ ఉందా, అసలు నా యొక్క పరిస్థితికి నాకు పాసిబిలిటీ ఉందా అని ఒక ఫీలింగ్. సో మీరేమో చూస్తే వెల్త్ పరంగా కావచ్చు, మీ యొక్క సిచ్యువేషన్స్ ని మీరు చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అవుతూ ఒక స్టబాన్ గా ఒక మంచి దట్ మీన్స్ ఏమంటారంటే దట్ మీన్స్ ఎలాంటి ఫీలింగ్ అంటే దేనికి కదలరు మెదలరు, ఒక తృప్తికరమైన లైఫ్ లో ఉన్నటువంటి వ్యక్తిగా మీకు మీ పర్సన్ మిమ్మల్ని చూశారు అక్కడ. సో కాబట్టి ఇటువంటి పర్సన్ నాతో లైఫ్ లోకి రాగలుగుతారా, నా లైఫ్ లోకి రాగలుగుతారా, కానీ నాకు ఇష్టమైతే ఉంది అనేసి ఒక డీప్ థింకింగ్ లోకి అయితే ఆలోచించారు. సో దానివల్ల మీతో చెప్తే ఏమవుతుందో ఏమో అనేసి స్ట్రక్ అయిపోయేసి మనసులో మనసు ఫీల్ అవుతూ, ఒకవేళ నేను చెప్పింది కానీ కాదు అంటే మన మధ్య ఉన్న కనీసం ఈ మాటల ధోరణి కూడా దాన్ని కట్ అయిపోవచ్చేమో అని లోపలే ఫీల్ అయ్యారనమాట. సో ఫైనల్ గా మీ పర్సన్ మీకోసం ఒక పాజిటివ్ థింకింగ్ తీసుకున్నారు. ఫర్దర్ గా లాస్ట్ ద సన్ కార్డ్. ఏదేమైనా పర్వాలేదు, ఎట్టున్నా పర్వాలేదు, ఈ పర్సన్ నాకు కావాలి, ఈ థాట్స్ కన్నిటికి ఒక గోడ కట్టుకున్నారు తనే. దట్ మీన్స్ మీ పర్సన్ లోపల ఏమంటే ఇవన్నీ కూడా వద్దు, నాకు ఈ పర్సన్ ఉంటేనే నా లైఫ్ ని హ్యాపీగా ఉంటాను, లీడ్ చేయగలుగుతాను. ద బాటమ్ ఆఫ్ ఇక్కడ చూడండి, ఇక్కడ తను ఎంత పనిలో ఉన్నప్పుడు కూడా లాస్ట్ కార్డ్ మనకి ఇక్కడ ద సన్ కార్డ్ వచ్చింది. సో మీ పర్సన్ మనసులో ఒక పాజిటివ్ థింకింగ్ కంప్లీట్ తెచ్చుకునేశారు. ఏమైనా పర్వాలేదు, ఈ పర్సనే నా లైఫ్ కి సూటబుల్, నేను ఖచ్చితంగా ప్రపోజ్ చేస్తాను, నాకు సక్సెస్ వస్తుంది. ఎందుకంటే మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ కూడా తను గ్రహించాడు అక్కడ. సో టైం పట్టింది. మీ పర్సన్ డైరెక్ట్ గా రాలే, మిమ్మల్ని అబ్జర్వ్ చేసి థింక్ చేసి మీ మీద ఒక ఫీలింగ్ ఏర్పడిన తర్వాత మూవ్ అయినారు ఇక్కడ. మీకేమో అది ఫస్ట్ టైం మీ పర్సన్ తో హెవీ ఫీలింగ్స్. దట్ మీన్స్ ఫస్ట్ టైమే చూసినప్పుడు నాకు ఈ పర్సన్ నా లైఫ్ లో వస్తే నేను హ్యాపీగా ఉంటాను ఒక ఫీలింగ్ మీరు దిగారు. బట్ మీ పర్సన్ మాత్రం అలా జరగలేదు. మీ యొక్క క్యారెక్టర్ ని, మీ యొక్క ప్రవర్తనని, మీ బిహేవియర్ ని మొత్తం అబ్జర్వ్ చేసినంత నాకు కరెక్టు అని మీ పర్సన్ మనసులో అయితే ప్రేమ చిగురిచ్చింది. సో ఇక్కడ చూసి ఫైనల్ గా తను ఏమయ్యారంటే ఖచ్చితంగా నాకు కావాలనేసి పాజిటివ్ గా థింక్ చేసి ఒక స్టెప్ ముందేయడానికి ఇక్కడ వచ్చారు. సో ద బాటమ్ ఆఫ్ డాక్టర్ తన పనిలో తను ఉన్న వ్యక్తి కొంతకాలం తర్వాత మీతో ఒక ఫ్యామిలీ లైఫ్ కావాలి, పిల్లలు కావాలి, ఇలానే గడపాలి. రిలేషన్షిప్ ఉన్న వాళ్ళైతే ఏమవుతుంది, వాళ్ళు లాంగ్ టర్మ్ కావాలి, నాకు సపోర్ట్ చేయాలి, నేను ఏ పని చేసినా నాకు ఒక మంచి థాట్స్ ఇవ్వాలి. 10 ఆఫ్ కప్స్ అండి. అటువంటి కోరిక స్ట్రాంగ్ గా మీ పర్సన్ కి మనసులో అయితే కుదిరిందండి. సో ఒక లాంగ్ టర్మ్ కింగ్ ఆఫ్ వాండ్స్, స్ట్రాంగ్ గా ఉండగలుగుతాను, ఈ పర్సన్ నా లైఫ్ లో ఉంటే నేను స్ట్రాంగ్ గా ఉండగలుగుతాను అనేసి ఖచ్చితంగా ఒక స్టెప్ వేయాలి అని ఫిక్స్ అయ్యారు.
ద ఫుల్ కార్డ్. దట్ మీన్స్ ఒక స్టెప్ నేను ముందుకు వేసి ఎలా అయినా ఈ పర్సన్తో మూవ్ అవ్వాలి అని ఒక స్ట్రాంగ్ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ టైం మీ పర్సన్ను మీరు చూసినప్పుడు కలిగిన ఫీలింగ్స్, అట్ ది సేమ్ టైం మీ పర్సన్ మిమ్మల్ని చూసినప్పుడు తనలో కలిగిన ఫీలింగ్స్ ఇవ్వండి. సో ఇది ఎంతవరకు మీకు రెసినేట్ అవుతుందో కమెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.